అందరికీ నమస్కారం. మనం చిన్నప్పటినుంచి వింటున్న ఓ కథను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక సాధారణ రైతు, ఒక అద్భుతమైన కోడి. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయినా ఇందులో ఈ రోజుకి మన జీవితాలకు ఉపయోగపడే ఎన్నో పాఠాలున్నాయి. ఈ కథ ఒక అద్భుతంతో మొదలవుతుంది. మనలో చాలామంది కలలు కనే అదృష్టం ఒక రైతుని వరిస్తుంది. కాని ఆ అదృష్టం వెనకే ఓ పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. అదేంటో, అదే ఈ కథను ఎలా మలుపు తిప్పిందో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ఒక రోజువారీ అద్భుతం. ఒక రైతు జీవితంలోకి నమ్మశక్యం కాని అదృష్టం ఎలా వచ్చిందో చూద్దాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. పాపం, చాలా సాధారణ జీవితం అతనిది. కాని అతని దగ్గర ఒక కోడి ఉండేది. అదేం సాదాసీదా కోడి కాదండోయ్, చాలా ప్రత్యేకమైనది. తన జీవితాన్నే మార్చేగల కోడి అది. దాని ప్రత్యేకత ఏంటంటారా? అది ప్రతిరోజు, అవును, మీరు విన్నది నిజమే, ప్రతిరోజూ ఒక నిఖార్సి అయిన బంగారు గుడ్డు పెట్టేది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి ఉదయం లేవగానే మన చేతిలో ఒక బంగారు గుడ్డు. భలే ఉంది కదూ! సో ఆ రైతు ఏం చేసేవాడంటే, రోజూ ఆ బంగారు గుడ్డుని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేవాడు. దాంతో అతని సంపద మెల్లమెల్లగా నిలకడగా పెరుగుతూ వచ్చింది. జీవితం హాయిగా సాగిపోతోందన్నమాట. అంతా బానే ఉంది కదా? కాని కథ ఎప్పుడూ ఒకేలా సాగదుగా. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రైతు మనసులో సంతృప్తిపోయి దురాశ అనే ఓ చిన్న పురుగు చేరింది. ఆ రైతు ఏమనుకోవడం మొదలుపెట్టాడంటే, ఏంటిది, రోజూ ఒక్క గుడ్డేనా? ఇలా అయితే ఎప్పటికీ గొప్ప ధనవంతుణ్ణయ్యేది. నాకంతా ఇప్పుడే, వెంటనే కావాలి అనే అత్యాశ మొదలైంది. అతని బుర్రలో ఒక వింత ఆలోచన పుట్టింది. ఈ కోడి రోజూ ఒక గుడ్డు పెడుతోంది కదా, అంటే దీని కడుపులో ఇంకా బోలెడు బంగారు గుడ్లుండుంటాయి. ఒకేసారి కోడిని కోసేస్తే ఆ గుడ్లన్నీ నా సొంతమవుతాయి అని తప్పుగా లెక్కలేసుకున్నాడు. చూడండి, అతని ముందు 2 దారులున్నాయి. ఒకటి, రోజూ ఒక బంగారు గుడ్డుతో జీవితాంతం హాయిగా బ్రతకడం, అంటే నెమ్మదిగా స్థిరంగా వచ్చే సంపద. రెండోది, ఉన్నపడంగా ఆ సంపదంతా దక్కించుకోవాలనే దురాశ. అతను ఏ దారినించుకొనుంటాడు? సరే, కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. అదేంటంటే, ఒక ప్రాణాంతకమైన పొరపాటు. ఆ రైతు ఒక భయంకరమైన వెనక్కి తీసుకోలేని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా కావాలనే కోరిక అతని కళ్లకు పొరలు కమ్మేసింది. మంచి చెడు ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఇక లాభం లేదు అనుకున్నాడు. ఒక్కరోజు కూడా ఆగలేకపోయాడు. ఆ క్షణమే ఆ పని చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? అదే శూన్య సత్యం. దురాశ ఎలాంటి వినాశకరమైన ఫలితాన్ని ఇచ్చిందో చూడండి. కత్తి తీసుకున్నాడు, కోడిని కోశాడు. ఆశగా లోపలికి చూశాడు. అక్కడతనికేం కనపడింది? గుట్టల కొద్దీ బంగారుగుడ్లా? కాదు, ఏమీ లేదు. సున్నా. ఒక్కటంటే ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అదొక మామూలు కోడి, అంతే. అప్పుడు తెలిసొచ్చింది అతనికి, అయ్యో, చేజేతులా కోడిని చంపుకున్నాడు. ఇకపై రోజూ వచ్చే ఆ బంగారు గుడ్డు కూడా రాదు. తన అదృష్టాన్ని తనే కాలదన్నుకున్నాడు. చూశారా ఎంత దారుణమో? అంతా ఒక్కసారే కావాలన్న ఆత్రంలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అతని అత్యాశే అతన్ని మళ్ళీ పేదవాడిగా మార్చేసింది. సరే, కథ అయితే అయిపోయింది. మరి ఈ పాతకాలం నాటి కథ మనకిప్పుడు ఏం నేర్పిస్తోంది? దాని వెనుకున్న అసలు నీతి ఏంటి? ఈ కథ చెప్పే నీతి ఒక్కటే, చాలా సింపుల్. లోభం మన దగ్గర ఉన్నదాన్నే కోల్పోయేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడుతుంది అని అంటారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఒక్కసారి వచ్చే పెద్ద లాభం కోసం మనకు నిలకడగా ఆదాయాన్నిచ్చే వనరును ఎప్పుడూ నాశనం చేసుకోకూడదు. గెట్ రిచ్ క్విక్ స్కీమ్ల కన్నా ఓపికగా నిలకడగా ఎదగడమే ఎప్పుడూ మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా మన అదృష్టానికి, మన సంపదకు మూలం ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. సో చివరిగా ఒక్క ప్రశ్న. మనందరి జీవితాల్లోనూ ఇలాంటి ఓ బంగారు కోడి ఉంటుంది. అది మన ఉద్యోగం కావచ్చు, మన ఆరోగ్యం, మన కుటుంబ సంబంధాలు, ఏదైనా కావచ్చు. మరి మన జీవితంలో ఉన్న ఆ బంగారు కోడి ఏది? దేనిని మనం అత్యాశకు పోయి నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి.